బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో బీజేపీకి షాక్ తగిలింది. జిల్లా బీసీ సంఘ ఉపాధ్యక్షులు గంగపుత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకులు మేకల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తమ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ ప్రభుత్వం చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, అందుకే ఆకర్షితున్నై పార్టీలో చేరినట్లుగా అశోక్ తెలిపారు. కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున తమ కుల బాంధవులను కాంగ్రెస్లో చేర్పించేందుకు కృషి చేస్తానన్నారు. సీనియర్ బీజేపీ నాయకులు తమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని, మున్ముందు ఇంకా భారీ చేరికలు కాంగ్రెస్లో ఉంటాయన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కలిసి పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు బండారి సతీష్, ఆవుల వెంకన్న, నాయకులు ఎంఏ షకీల్, బోర్ల శంకరయ్య, దాసరి ఆసన్న, కొండూరి రవి, ఆల్చటి నాగన్న, ప్రశాంత్, మొహమ్మద్ రఫీక్, పత్తి మజ్ను, తమ్ముల చందు, రాజాలింగన్న, ఎంఏ ఖయూం, ఖ్యాతం శివప్రసాద్ రెడ్డి, దర్శనాల చంటి, నలిమేల పోతారెడ్డి, సమీ ఉల్లా ఖాన్, సాహెబ్రావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో బీజేపీకి షాక్ తగిలింది. జిల్లా బీసీ సంఘ ఉపాధ్యక్షులు గంగపుత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకులు మేకల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తమ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ ప్రభుత్వం చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, అందుకే ఆకర్షితుడనై పార్టీలో చేరినట్లుగా అశోక్ తెలిపారు. కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున తమ కుల బాంధవులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. సీనియర్ బీజేపీ నాయకులు తమ పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని, మున్ముందు ఇంకా భారీగా చేరికలు కాంగ్రెస్లో ఉంటాయని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా కలిసి పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు బండారి సతీష్, ఆవుల వెంకన్న, నాయకులు ఎంఏ షకీల్, బోర్ల శంకరయ్య, దాసరి ఆసన్న, కొండూరు రవి, ఆల్చటి నాగన్న, ప్రశాంత్, మొహమ్మద్ రఫీక్, పత్తి మజ్ను, తుమ్మల చందు, రాజాలింగన్న, ఎంఏ ఖయూం, ఖ్యాతం శివప్రసాద్ రెడ్డి, దర్శనాల చంటి, నలిమేల పోతారెడ్డి, సమీ ఉల్లా ఖాన్, సాహెబ్రావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మేకల అశోక్ అన్న గంగపుత్రుల తరపున కాంగ్రెస్ పార్టీలోకి రావడం గంగపుత్రులందరికీ కూడా చాలా సంతోషకరం. అశోక్ అన్న నేను దాదాపు 2 సంవత్సరాలుగా నేను చాలా దగ్గరగా ఉండి పనిచేసిన, మాట్లాడిన మంచి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన తన కోసం ఏమీ అడగలేదు. కేవలం తన సంఘం, తన కులం, తన సమాజం బాగు కోసం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తేనే తన సమాజానికి గొప్ప మేలు జరుగుతుందని నమ్మి వస్తున్నారు. పాపం ఆయన అడిగినవి కూడా
ప్రతి చోట గంగపుత్రులు ఎక్కడెక్కడనైతే జాలర్లు ఉన్నారో వారికి చాలా మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి వెహికల్స్ ఇచ్చింది, 2 వీలర్స్, కొంతమందికి ఇయ్యలేదు. అలాగే కొంతమందికి చేతి వృత్తి పనిముట్లు వలలు కానీ, అలాగే కొంతమందికి చిన్న చిన్న లోన్లు కానీ కార్పొరేషన్ తరఫున, అలాగే ప్రతి చోట కూడా గుర్రపు డెక్క పెరగడం వల్ల పాపం వాళ్ళ కుల వృత్తిని చేసుకోలేకపోతున్నారు గంగపుత్రులు. ఆ గుర్రపు డెక్క తీయగలిగేటువంటి మిషన్లను కానీ వాళ్ళ సంఘానికే ఇవ్వమన్నారు తప్ప తన సొంతానికి ఏం అడగలేదు. ఇదే ఆయన కులం పట్ల, తన సమాజం పట్ల తనకున్నటువంటి నిబద్ధతను, తనకున్నటువంటి గొప్ప కాంక్షను, ఆ తన సమాజం యొక్క అభివృద్ధి పట్ల ఉన్నటువంటి గొప్ప చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి మీరు చూడండి, ఈ వేదికను చూడండి. ఈ వేదిక ఏదో యాక్సిడెంటల్గా ఫామ్ అయింది. ఈ వేదికను చూస్తే కనుక మీకు ఈ వేదిక మీద బీసీ సోదరులు కనిపిస్తారు, ఎస్సీ సోదరులు కనిపిస్తారు, ఎస్టీ సోదరులు కనిపిస్తారు, మైనారిటీ సోదరులు కనిపిస్తారు. చూడండి, ఒక పూల దండలాగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా అల్లుకోబడిందో. అంటే ఇదే సామాజిక సమీకరణాలు. కాంగ్రెస్ పార్టీ బీసీ సమాజం పట్ల, ఎస్సీ సమాజం పట్ల, ఎస్టీ సమాజం పట్ల, మైనారిటీల యొక్క సమాజం పట్ల సంక్షేమము, అభివృద్ధికి పాటుపడుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను.